చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టం ఉండది? నాకైతే ఫుల్ ఇష్టము. కానీ ఇందులో మెథడేందంటే అర్థం గాని ముచ్చటేందంటే అది అండే చేతులల్లనే ఉంటది దాని రుచనేది. నెక్స్టు అది అండే విధానంలో ఉంటది. ఎందుకు గట్లా అంటన్నా అంటే నాకు మా అమ్మ అండే వాళ్ళమ్మ చేపల పులుసు అంటే నాకు బాగా ఇష్టము. అర్థమైందనుకుంటా. వాళ్ళ అమ్మ రెసిపీ అన్నట్టు. మా అమ్మ ఏం చేత్తదంటే అంతా కలిపి పెడతది. "ఏందే అమ్మ గంత ఘోరంగా కలుపుతున్నవేంది? అదేమన్నా రుసుంటదాయె" అని నేను అనేదాన్ని. అంటే నేను పెళ్లి కాకముందు ఎక్కువ తినకపోయేదాన్ని. తిన్నట్టు ఓన్లీ పీస్‌లే తిన్నానని సూపు ముట్టుకోపోయేదాన్ని. కానీ ప్రెజెంటు ఇప్పుడు నేను వండిన చేపల పులుసు మాత్రం నేను ది బెస్ట్ సాటిస్ఫైగా తింటా. ఎందుకు గట్లా అంటన్నా అంటే మా అమ్మ రెసిపీ కాబట్టి అప్పుడు మనకు పెళ్లి కాకముందంటే వాళ్ళ రెసిపీ అంత టేస్ట్ అనిపియది. పెళ్ళైన తర్వాత మన చేత తిని మనకు బోర్ కొట్టేసి వాళ్ళ వంటల మీద ఇంట్రెస్టు అనేది బాగా పెరుగుతది. అవునా? కాదా? వాస్తవమా చెప్పుర్రి. సో, ఇట్లా ఒక్కసారి చేపలైతే కలిపి పెట్టుర్రి. ఎందుకట్లా అంటన్నా అంటే చేపలు వండుతాం. కానీ ముక్కకు అన్నీ పట్టించి మనం పులుసు పెడితేనే ఆ ముక్కకు అన్నీ పడతాయి. ఉప్పైనా, కారమైనా, పులుపైనా ఏదైనా గూడా ముక్క కదలకుంటూ ఉడికితేనే మంచిగా అనిపిత్తది. ఆ ఉల్లిగడ్డలు ఏగిన తర్వాత అట్లా తింటే మాత్రం నాకైతే అట్లా వండుకొని తింటే మాత్రం సాటిస్ఫైగా అనిపియది. సో, మీరు గూడా వీలుంటే మస్తు ఈజీ ప్రాసెసు. వీలుంటే కంపల్సరీగా ఇట్లా ట్రై చేయుర్రి. నెక్స్టు ఇంకోటేందంటే మళ్ళా దాంట్లో వాడే మసాలాలు ఏదైనా గూడా ఇంత ఫ్రెష్‌గా అల్లము, నెక్స్ట్ ఇన్నన్ని బియ్యము, జీలకర్ర, మన మెంతులు దంచేసినామంటే జబర్దస్తుగుంటది. ఏ చేపల కూర ఎట్లా కలిపండినా గూడా ఇవి 3 ఉంటే మాత్రం కంపల్సరీగా జబర్దస్తుగుంటది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టుర్రి.